भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति शांति शांति। మాండుక్యోపనిషత్తులో 4 ప్రకరణాలు ఉన్నాయి. మొదటి 3 ప్రకరణాలు మనం పూర్తి చేశాం. ప్రకరణం అంటే అధ్యాయం. మొదటి ప్రకరణం లేక మొదటి అధ్యాయాన్ని ఆగమ ప్రకరణం అన్నాం. రెండవ ప్రకరణం వైతథ్య ప్రకరణం. మూడవ ప్రకరణం అద్వైత ప్రకరణం. 4వ ప్రకరణం మనం చూడబోయేది ఇప్పుడు అలాత శాంతి ప్రకరణం అని పేరు. అలాత శాంతి ప్రకరణం. ఈ అధ్యాయం మనన రూప అధ్యాయం. జ్ఞానయోగంలో 3 మెట్లున్నాయి: శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం చేయడం వల్ల మనకు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని తెలుస్తుంది. శ్రవణం అంటే వినడం. గురువుగారి ద్వారా మన చెవులతో మనం వినాలి, దాన్ని శ్రవణం అంటారు. ఈ బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనకు బ్రహ్మ కనపడనప్పటికీ కూడా ఈ జగత్తుకు ఆధారం బ్రహ్మమే. ఈ కనపడేటటువంటి నామరూపాలన్నీ కూడా సత్యం కాదు. ఈ జగత్తు నిజంగా దీనికి ఉనికి లేదు. ఈ జగత్తుకి స్వతహా దానికి ఉనికి లేదు. అందుకని జగత్తు ఉన్నది అని చెప్పకూడదు, దాన్ని నిషేధం చేయాలి మనం. జగత్తు నిజంగా పుట్టలేదు, దానికి పుట్టుక లేదు అని చెప్పి నిషేధం చేయాలి మనం. అంటే నిరాకరించాలి. నిషేధం అంటే నిరాకరణ. నిజంగా పుట్టలేదు, అది నిజంగా లేదు. 3వ మెట్టు ఏం చెప్పాం? అనుభవానికి ఉన్నది అని అంగీకరిస్తాం. మనం ఉదయం లేస్తే రాత్రి వరకు అన్నీ చూస్తున్నాం. మన అనుభవానికి ఉన్నది ఈ ప్రపంచం, అది మనం అంగీకరిస్తాం, దాన్ని నిరాకరించాం. చాలా ఇంపార్టెంట్ అది కదా. అంగీకరిస్తాం, కానీ ఆ అనుభవానికి ఉన్నటువంటి మనం అంగీకరిస్తున్నటువంటి ఆ ప్రపంచం మిథ్య అని మనం తెలుసుకోవాలి. ఈ 4 మెట్లు చెప్పాను. ఇది మిథ్య, మనం అనుభవిస్తున్నప్పటికీ కూడా ఇది నిజమే కాదు, సత్యం కాదు. కలలాగా, కల అనుభవించాం, కల సత్యం కాదు కదా. అది విధంగా ఈ ప్రపంచం కూడా అనుభవానికి ఉన్న ఇది సత్యం కాదు, దీనికి నిజంగా పుట్టుక లేదు, దీనికి నిజంగా ఉనికి లేదు, స్వతంత్ర ఉనికి లేదు. కనుక ఈ బ్రహ్మ సత్యమే ఉన్నది, జగత్తు మిథ్య అని తెలుసుకొని తర్వాత ఏమిటి? జీవో బ్రహ్మ ఇవ నాపరః. నేను అనే ఈ జీవుడు శరీరము మనస్సు కాదు, ఇది ఒక తొడుగు లాంటిది. ఇది తొడుగని మర్చిపోయినాం, ఆ తొడుక్కున్న దాన్ని నిజం అనుకుంటున్నాం. అశాశ్వతమైన దాన్ని నిజం అనుకొని జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాం. అప్పుడప్పుడు కాస్త మధ్యలో ఆనందం వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది, అప్పుడు కూడా ఆనందం లేదు. దిష్టి తగులుతుందేమోనని భయం. అన్నీ బాగున్నాయి, దిష్టి తగులుతుందేమోనని భయం అన్నారు. అప్పుడు ఏమిటి అర్థం? అక్కడ కూడా భయమే. కనుక ఆనంద లేశమైనా లేనటువంటి ఈ ప్రపంచం
ఈ దేహం మనస్సు ఇవన్నీ కూడా మనం సత్యం అనుకొని సుఖం ఉందనుకుంటూ భ్రాంతిలో ఉండడం వల్ల మనకు దుఃఖం ఏర్పడుతున్నది అంటుంది శాస్త్రం. ఈ శాస్త్రం చెప్పిన వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటే, నేను ఆత్మస్వరూపాన్నే, శరీరాన్ని కాదు, మనస్సు కాదు, ఆత్మ చైతన్యాన్ని నేను, ఆ పరమాత్మ చైతన్యమే నేను అనే ఐక్య జ్ఞానం వస్తుంది. జీవో బ్రహ్మ ఏవ నా అపరః. ఈ జీవుడు బ్రహ్మ కంటే వేరు కాదు అన్నాడు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఈ పాట తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనే లేరు ఇప్పుడు, అంత పాపులర్ ఆ పాట. కానీ అర్థం తెలుసుకోవడం, ఆ అర్థానికి తగినట్లుగా మనం దాన్ని గ్రహించడం కావాలి ముఖ్యం. అర్థమైందే? పాట పాడిన దేనికోసం అంటే ఆ పాటని మనం సత్యం చేసుకోవాలి మన జీవితంలో. తమిళంలో కూడా ఒక పాట ఉంది, కురై ఒన్றுమిல்லை మరైమూర్తి కన్నా. ఓ కన్నా, నాకు ఎటువంటి కురై లేదు, ఎటువంటి లోపము లేదు, నాకు ఎటువంటి లేకపోవడం లేదు, అన్నీ ఉన్నాయి. పాడతారే కానీ నిజంగా కురై ఒన్றுమిல்லை అని చెప్పి మనకు తెలుస్తున్నదా? ఆత్మస్వరూపమునైన నాకు కురై ఎక్కడున్నది, అసలు లోపం ఎక్కడుంది? ఏమీ లేదు. కనుక మనం పాడే పాటలన్నీ కూడా అవి వాటి తాత్పర్యం మన జీవితంలోకి అన్వయించుకున్నప్పుడే వాటి యొక్క సార్థకత. ఇప్పుడు ఈ చదివి పాటే కాదు, మనం చదివేది కూడా ఉపనిషత్తులేంటి, భగవద్గీత ఏమిటి, ఏది చదివినా కూడా అందులో ఉన్న వాక్యాలు, పదాలు మన జీవితానికి అన్వయించుకోవాలి. అవి వేరే మార్పు ఉండకూడదు. బ్రహ్మసత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. ఇది వేదాంతం యొక్క సారం. ఒక్క శ్లోకంలో చెప్పాలంటే వేదాల యొక్క సారం ఒక్క శ్లోకంలో చెప్పయ్యా అంటే ఏం చెప్తారు? ఒక్క శ్లోకంలో చెప్పడం అంటే కష్టమండి, వేదాలు చాలా విషయాలు అనకూడదు. ఒక్క శ్లోకంలోనే చెప్పగలం, 20 సంవత్సరాలు చెప్పగలం. అర్థమైందా? బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ నాపరః. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, సోహం భావేన పూజయేత్. సహ అహం బ్రహ్మ అస్మి. మహావాక్యం. శాస్త్రం ఇలా చెప్తున్నప్పుడు విన్నాం, బాగానే వింటూ ఉన్నాం స్వామిని, మీరు చెప్పేది చాలా బాగుంది. కానీ ఒకటి, నేను బ్రహ్మన్నే అంటారా? సందేహం. నిధిధ్యాసనం గురించి కూడా చెప్పారు గౌడపాదాచార్యుల వారు. నువ్వు చదివిన దాన్ని, విన్నదాన్ని నీ జీవితంలోకి అన్వయం చేసుకొని నేను బ్రహ్మం కాకుండా ఉండడానికి వీల్లేదు. అసలు నేను బ్రహ్మమునే అయ్యున్నాను ఎప్పుడు. ఆ బ్రహ్మ చైతన్యం ఆత్మస్వరూపం నేనే. నేను శరీరం అనుకుంటూ ఉన్నాను ఇంతకుముందు, ఇప్పుడు అది కాదు నేనని నాకు తెలిసిపోయింది. అలాంటి నిష్ఠ రావడం కోసం నిధిధ్యాసనం చెయ్యి అని చెప్పారు ఆయన. శ్రవణం అయిపోయింది, నిధిధ్యాసనం అయిపోయింది, కానీ మనకు మాత్రం జీర్ణం కావట్లే. విన్నాం, శ్రవణం, మన నిధిధ్యాసనం అయింది, కానీ మనకు జీర్ణం కావడం లేదే, లోపలికి సందేహాలు ఉంటూనే ఉన్నాయే. అందుకని గౌడపాదాచార్యుల వారికి తెలుసు, నాయన మీకు అంత తేలిక అర్థం కాదు, నాకు తెలుసు, మీరంతా చాలా సంసార బంధాల్లో ఉన్నారని కరుణతో వారు ఏం చేస్తున్నారు, మననం కోసం సంశయ జ్ఞానం. సంశయం అంటే, అరే ఎన్ని గంటలకు వస్తుంది ట్రైన్ అంటే కరెక్ట్గా చెప్పి ఎన్ని గంటలకు వస్తుందంటే 8 గంటలకి రావచ్చు అంటే ఏంటి అర్థం? 8 గంటలకి రావచ్చు అంటే ఎట్లా తెలుస్తుంది మనకు? సందేహంతో కూడిన జ్ఞానం జ్ఞానం కాదు, అది అజ్ఞానమే. అవునా? సందేహం లేనటువంటి జ్ఞానం కావాలి అంటే మననం చేయాలి. అలా మననం ఎలా చెయ్యాలి అంటే, ఈ సృష్టి ఉన్నది, ఇది పుట్టింది అని చెప్పి అందరూ చెప్తున్నారు, అనేక మతాలు.
మన హిందూ దేశంలోనే, భారతదేశంలోనే అనేక శాఖలు ఉన్నాయి. నాస్తిక మతాలు 6, ఆస్తిక మతాలు 6. అంటే మతం అంటే ఏమిటి? సిద్ధాంతం. ఈ సృష్టి ఉన్నది అని చెప్పి ఒక సిద్ధాంతాలు చాలామంది ఉన్నారు. ఇది పుట్టింది, ఈ సృష్టి పుట్టింది, ఇది ఉన్నది, ఇది సత్యం అని చెప్తున్నారు. అంతేకాదు కొంతమందికి కలే సత్యం. సాంఖ్య విశిష్టాద్వైతులకి కల సత్యం. కల సత్యం అంటే మీరు ఒప్పుకుంటారా? వాళ్ళు అంటారు పరమ సత్యం కల అంటారు. మనం ఏం చెప్తాం? కల సత్యం కాదు అన్నాం. అదేవిధంగా శాస్త్రం ఏమంటుంది? నువ్వు కల ఎట్లాగా సత్యం కాదన్నావు, అనుభవానికి ఉన్నది సత్యం కాదన్నావు. శాస్త్రం చెప్తుంది నీ వ్యావహారికము అంతే అన్నది. ఈ జాగ్రత్త ప్రపంచం కూడా, స్వప్న ప్రపంచమేమో సత్యం కాదని చెప్పి అందరూ ఏకగ్రీవంగా ఓటేశారు. ఇప్పుడు శాస్త్రం అంటుంది ఆ స్వప్నం నిజం కాదని ఎట్లా అయితే మీరందరూ ఏకగ్రీవంగా అంగీకరించారో అదేవిధంగా మీరందరూ కూడా, ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్త ప్రపంచం కూడా సత్యం కాదని తెలుసుకోవాలి అంటుంది శాస్త్రం. అలా తెలుసుకున్నప్పుడే మీరు యొక్క స్వరూపాన్ని మీరు తెలుసుకున్నట్లు. అలా తెలుసుకుంటే మీకు దిగులు, చింత, బాధ ఎటువంటివి ఉండవు. ఆనందమో ఆనందం, అది నిజమైనటువంటి ఆనందం అంటుంది. మాకెప్పుడు వస్తుందండి ఆ ఆనందం అంటే, నేను చెప్పిందంతా వింటే వస్తుంది అంటున్నారు గౌడపాదాచార్యుల వారు. కనుక మనం కుటుంబం వ్యవహారాలు ఎన్ని ఉన్నా, ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా అవన్నీ ఒక పక్కన ఉంటూనే ఉంటాయి. అలలు వస్తుంటే స్నానం చేసి రావడంలే. సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళాడు, కూర్చున్నాడు అక్కడ స్నానం చేయకుండా. ఏమిట్రా అలా కూర్చున్నావు స్నానం చేయకుండా అంటే, ఏమంటే అలలు వస్తున్నాయండి, అలలు ఆగిపోయినప్పుడు స్నానం చేస్తానన్నాడు. ఆయన చూసి ఏం నవ్వాలా ఎడవాలా? అది అలలు ఆగుతాయిరా, స్నానం చేయకుండా ఇక్కడ కూర్చుంటే ఎప్పుడైనా స్నానం చేస్తావు నువ్వు. కనుక వాళ్ళు ఏం చెప్పాలి ఇక్కడ? నాయన అలలు వస్తూనే ఉంటాయి, పెద్ద పెద్ద అలలు వస్తాయి, చిన్న చిన్న అలలు వస్తాయి, వచ్చినా కూడా నువ్వు అట్లాగే చిన్నగా స్నానం చేసి బయటికి రా అంటామా లేదా? కథలాంటి కథ చెబితే ఆనందంగా ఉంది. మనకు చెప్తున్నది శాస్త్రం. భార్య, భర్త, పిల్లలు, అత్తయ్య, మామయ్య, తల్లి, తండ్రి, ఇదంతా కూడా అలల్లాంటివి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. దానికి అంతం లేదు. అవి ఎప్పుడూ ఈ బాధ్యతలని, ఆ బాధ్యతలని, అవని ఇవని చెప్పి వస్తూనే ఉంటాయి. అసలు ఇంట్లో ఏమీ లేకపోయినా ముందు వంట చేయడం పెద్ద పని. వంట చేయడం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళలా వండి పెట్టాలి అందరికీ, చెయ్యడమే పెద్ద పని కదండి. ఇవన్నీ ఉంటుంటాయి. పెద్ద పెద్ద అలలన్నీ చిన్న చిన్న అలలు, పెద్ద పెద్ద అలలు చిన్న చిన్న అలలు, చిన్న వంట పెద్ద వంట. ఇవన్నీ అయిన తర్వాత స్వామిని పిల్లలంతా సెటిల్ అయిపోయిన తర్వాత, అన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత నేను మీ దగ్గరికి వచ్చేస్తానంటాను. అది అయ్యే పని కాదు, నువ్వు వచ్చే పని లేదు. కనుక నేనేం చెప్తాం, గురువులు ఏం చెప్తారు? నాయన నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు, నీ బాధ్యతలు చేస్తూ ఉండు, ఆ అలలు వస్తూనే ఉంటాయి, ఆ అలల్లో అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు, క్లాసుకు వస్తూ ఉండు అని చెప్తాం. అలా రావాల్సిందే. అట్లా చేస్తేనే ఎవరైనా సరే, ప్రతి వాళ్ళకి కొన్ని కొన్ని, ఎంత చెట్టుకు అబ్బా ఎంత చెట్టుకు అంత గాలి. సో ప్రతి కుటుంబంలో ఇంటింటికి ఒక గడప ఉంటుందంటారు చూసారా, వీటికి వాసపడి అని తమిళంలో చెప్తారు. ఇంటింటి రామాయణం అంటాం మనం. కనుక కథలు లేని వాళ్ళు లేరు, సమస్యలు లేని వాళ్ళు లేరు. అన్నీ ఉన్నప్పటికీ కూడా నాకు జీవిత ప్రధానం ఏమిటంటే మోక్షాన్ని పొందడం. ఇవన్నీ అడ్డంకు కానే కావు. నేను ఈ యొక్క పరమపురుషార్థమైన మోక్షం కోసం నేను ప్రయత్నం చేస్తే భగవంతుడు నాకు అన్నీ చక్కగా సౌకర్యంగా చేసేస్తాడు. ఆయన చూసుకుంటాడు అవన్నీ.
ఏమన్నా చూసుకొని నేను మాత్రం క్లాస్కి వెళ్ళాలి, ఏం చేస్తావో చేసుకో. ఆయనకి చెప్పామంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కనుక మనం ఆ శ్రద్ధతో చదవంగా మనకు ఆ జ్ఞానం వస్తుంది. ఆ ఆనంద స్వరూపాన్ని మనం తెలుసుకుంటాం. మన స్వరూపమే అది. కనుక మనన రూపమైనటువంటి ఈ అధ్యాయం అలాత శాంతి ప్రకరణం చాలా అవసరం. వాళ్ళందరూ కూడా ఈ సృష్టి ఉన్నదని చెప్పి రకరకాల మతాలు సిద్ధాంతాలన్నీ కూడా అన్ని సిద్ధాంతాలను మనం ఇక్కడ చదవబోతున్నాం. ఇప్పుడు వాళ్ళు చెప్పింది సరి అయినది కాదు అని మనం తెలుసుకోవాలి. ఏ సిద్ధాంతాలు చెప్పబోతున్నారు అంటే ఇక్కడ 6 నాస్తిక మతాలు, 6 ఆస్తిక మతాలు. 6 నాస్తిక మతాలు ఏమిటంటే చార్వాక మతం మొదటిది, జైన మతం 2, 4 రకాలైనటువంటి బుద్ధ మతం, 4 శాఖలు కలిగినటువంటి బౌద్ధ మతం. వీళ్ళందరూ వేద ప్రమాణాన్ని ఒప్పుకోరు. వేదము ప్రమాణం కాదు అనేవాళ్ళు అన్నమాట వీళ్ళందరూ. వేద ప్రమాణం నాస్తి అనేవాళ్ళు. వేద ప్రమాణం నాస్తి ఇది వాదినః నాస్తికా అన్నారు. అందుకని వాళ్ళ నాస్తికులు అన్నారు. ఎవరైతే వేద ప్రమాణాన్ని ఒప్పుకోరో, దానికి విలువనివ్వరో వాళ్ళందరూ నాస్తికులు. చార్వాకులు, జైన మతం, బౌద్ధులు, 4 రకాలైన బౌద్ధ మతాలు, యోగాచార వీళ్ళందరూ అన్నమాట. క్షణిక విజ్ఞానవాది వాళ్ళందరూ, మాధ్యమిక వాళ్ళందరూ కూడా నాస్తికులు. వాళ్ళందరినీ కూడా మనం నిషేధించాలి. తర్వాత ఆస్తిక మతాలు, మొదటిది న్యాయ, సాంఖ్య న్యాయ. సాంఖ్య మతం, న్యాయమతం ఇలా తీసుకోవాలి. సాంఖ్య యోగ 2 ఒక రకం. సాంఖ్య మొదటిది, యోగ 2, 3 న్యాయ, 4 వైశేషిక, 5 పూర్వమీమాంస, 6 ఉత్తర మీమాంస. ఈ 6లో చివరి ఉత్తర మీమాంస మనం అద్వైతులం, వేదాంతి. కనుక 5గురిని మాత్రమే మనం విచారణ చేయాలి ఆస్తికుల్లో. వీళ్ళకి ఆస్తికులని పేరు ఎందుకు వచ్చిందంటే వేద ప్రమాణం అస్తి, వేదం ప్రమాణం అస్తి అని ఒప్పుకునేవాళ్ళు ఆస్తికులు. ఈ సాంఖ్య యోగ వీళ్ళు ఏం మాట్లాడతారు సృష్టి గురించి అని మనం తెలుసుకోవాలి. సాంఖ్య యోగ న్యాయ వైశేషిక ఈ సృష్టి గురించి వాళ్ళేం చెప్తారు, మనమేం చెప్తాం. వాళ్ళు చెప్పింది రైటా కాదా, వాళ్ళు చెప్పింది రైట్ కాకపోతే తప్పు అయితే ఎందుకు అది తప్పు, ఈ సృష్టి నిజంగా ఉన్నదా లేదా అని మాట్లాడతారు వాళ్ళు. ఆ విచారణ చెయ్యాలి. మననం అంటే ఇదే. ఇప్పుడు మనం చెప్పే బ్రహ్మ సత్యం జగన్మిథ్య, నీకు వచ్చిన జ్ఞానం సరి అయినదని నీకు ఎట్లా తెలుసు? అంతటి స్థిరమైన జ్ఞానం కావాలి మనకు. అందుకని పూర్వమీమాంసకులంటే వేద పూర్వభాగాన్ని మాత్రమే ఒప్పుకునేవాళ్ళు. వీళ్ళంతా తర్క ప్రధానం అందరికీ. వీళ్ళ ఆస్తికులే. న్యాయ సాంఖ్య యోగ వీళ్ళందరూ ఆస్తికులే, వేదాన్ని ఒప్పుకుంటారు. కానీ వేదం వాళ్ళకేంటంటే సవతి తల్లి లాంటిది. తర్కం ముఖ్యం, వేదం 2వ భాగం. వాళ్ళు వేదానికి అధిక ఇంపార్టెన్స్ ఇవ్వరు ఆస్తికులు అయినప్పటికీ కూడా. ఆ నాస్తికులను వదిలిపెట్టండి. ఆస్తికుల్లోనే వేదం ప్రధానం కాదు, తర్కం ప్రధానం. అందుకని వాళ్ళని తార్కికాహ అంటారు. తర్కం ప్రధానం కాదు, వేదం తర్కం ప్రధానం, వేదం ప్రధానం కాదు, వాళ్ళని తార్కికాహ అంటారు. కానీ మనకు ఉత్తర మీమాంసకులైనటువంటి వేద అంతభాగాన్ని మనం ప్రాధాన్యం ఇస్తాం. వేదం మొత్తానికి ప్రాధాన్యం ఇస్తాం. వేదమే మనకు ప్రధానం, తర్కం 2వ మెట్టు.
మనము తర్కాన్ని వాడతాం, శృతి సమ్మత తర్కాన్ని వాడతాం. తర్కం ప్రధానం కాదు, శృతి ప్రధానం. మనకు తర్కం సెకండరీ. వాళ్ళకి న్యాయ, యోగ, సాంఖ్య, వైశేషిక వీళ్ళందరికీ తర్కం ప్రధానం. ఇప్పుడు అర్థమైందా? 12 దర్శనాలు మొత్తం. దర్శనం అంటే సిద్ధాంతం, మతం నా అభిప్రాయం అని అర్థం. మతం అంటే ఏమిటి? అభిప్రాయం. మతం అంటే ఏమీ లేదు. ఏమిట్రా నీ మతం అంటారు. మతం అంటే ఏమిటి? నీ అభిప్రాయం ఏమిటని అర్థం. హిందూ మతం అంటే ఏమిటి? హిందువులకు ఒక అభిప్రాయం ఉంది, వాళ్ళ మతం అది, వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు అర్థమైంది మతం అంటే ఏమిటి అసలు? అభిప్రాయం. అదేవిధంగా ఇక్కడ 12 మతాలంటే 12 దర్శనాలు. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆచార్యుడు, వాళ్ళ యొక్క గ్రంథాలు, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ 6 నాస్తికులు, 6 ఆస్తికులు, 6 దర్శనాలు ఆస్తికం. ఆ ఆస్తికుల్లో మనం 6వ వాళ్ళం, ఉత్తర మీమాంస. ఏమండి మరీ వెనకున్నామేమిటి అనకండి, ఊరికి ఆర్డర్ కోసం చెప్పాం. మనం ఉత్తర మీమాంసకలం కదా, ముందు ఉండాలి కదా అన్నాడు. అట్లానే అక్కర్లేదు, ఊరికే నెంబర్ చెప్పాలి కనుక చెప్పాం, అంతేగాని మనం వెనక్కున్నా కూడా ముందున్నట్లే లెక్క. అర్థమైందా? కనుక ఆస్తిక దర్శనాల్లో మనం ఉత్తర మీమాంస, మిగతా వాడి సృష్టి గురించి ఏం మాట్లాడతారని చెప్పబోతున్నారు. అర్థమైందా? ఈ సృష్టి నిజంగా లేదంటారు గౌడపాదాచార్యులు అంటున్నారా నిజంగా, లేకపోతే ఆయనకైనా అందరికీ తెలుసా ఈ విషయం అని అడుగుతారు అని మనకు సందేహం వస్తుంది. గౌడపాదాచార్యుల వారు ఎవరో తెలుసా? శంకరాచార్యుల వారికి పరమగురువు. శంకరాచార్యుల వారికి, ఆదిశంకరులకి గురువు భగవత్పాదులు, గోవింద భగవత్పాదులు. ఆ గోవింద భగవత్పాదులకి గురువు గౌడపాదాచార్యులు. ఆ గౌడపాదాచార్యుల వారు రాసినటువంటి కారికలు ఇవి. ఇప్పుడు ఈ 4వ ఆలాత శాంతి ప్రకరణంలో 20-30 కాదు కారికలు, 100 కారికలు, 100. మనకు అది చూడంగానే స్వామిని ఇది ఎప్పుడు పూర్తి అవుతుంది ఈ ఆలోచన వస్తుంది. ఇది ఎప్పుడు పూర్తి అవుతుంది అని ఆలోచన వస్తుంది మనకు. 100 అన్నారు. ఎప్పుడు పూర్తి అవుతుందో కాదు, అసలు ముందు ఆ కారిక అర్థం చేసుకోవడమే కష్టం. మిగతా కారికలన్నీ వేరు. ఈ యొక్క అధ్యాయంలో కారిక ఒక్కొక్క పదానికి అర్థం చెబితే ఇంకంతే అవుట్ మనం. అసలు అక్కడ ఉన్నదానికి దానికి ఉన్నటువంటి గూఢమైనటువంటి అర్థం చెప్పడంలో చాలా కష్టపడాలి. అందుకని ఏం చేస్తామంటే ప్రతి పదానికి అర్థం చెప్పుకుంటూ పోతే అర్థమయ్యేది కాదు. అది చాలా క్లిష్టమైనటువంటి ప్రకరణం ఇది. మొదటే చెప్పాను మాండుక్యం చదివేటప్పుడే, ఒక్క మాండుక్యం చాలు. మాండూక్యమేవ అలం అన్నారు. అంతటి సారం ఉంది. ఉన్నది 12 మంత్రాలే, కానీ ఆ ఉపనిషత్తుకి అంత గొప్పదనాన్ని తీసుకొచ్చిన వారు గౌడపాదాచార్యుల వారు. దానిలో ఉన్న మంత్రాలలో ఉన్న మొత్తాన్ని, సారాన్ని అట్లా కారికల్లో పెట్టారు ఆయన. లేకపోతే చాలా కష్టం ఈ ఉపనిషత్తు అర్థం చేసుకోవడం. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక్కొక్క కారిక చదివేటప్పుడు దాని వెనక ఉన్నటువంటి సారాంశాన్ని మాత్రం మీకు అందిస్తూ ఉంటాను నేను. అర్థమైందా? ప్రతి పదానికి అర్థం చెప్పుకుంటూ పోతే మన బుర్ర తిరిగిపోతుంది. అసాధారణమైనటువంటి పదాలు గౌడపాదిక కారికలే అంత. అందులో ఈ అధ్యాయం మరి మొదటి శ్లోకాల్లోనే తెలిసిపోతుంది మీకు. కనుక మనం ఏం చేయాలంటే దాని యొక్క సారాన్ని తీసుకొని అర్థం చేసుకోవాలి మనం. అర్థమైందా? కనుక ఈ యొక్క 100 కారికల్లో విషయాన్ని 3 భాగాలుగా మనం చూడాలి. ఇప్పుడు 3 భాగాలు ఏమిటంటే, 2వ అధ్యాయంలోనేమో జగన్మిథ్యాత్వం చెప్పబడింది. వైతథ్యం అంటే ఏం చెప్పాను? జగత్తు మిథ్యా అని నిర్ణయం చేశాం. ప్రపంచోపశమం అనే పదానికి ప్రపంచోపశమం ఎక్కడొచ్చింది? 7వ మంత్రంలో వచ్చింది. 7వ మంత్రం వచ్చిందంటే ఏ ఉపనిషత్తులో? మాండూక్యోపనిషత్తు. 3వ అధ్యాయంలో అద్వైతం బ్రహ్మ గురించి చెప్పబడింది. బ్రహ్మ సత్యం అనే విషయం 3వ అధ్యాయంలో నిర్ధారణ చేయబడింది. బ్రహ్మ ఏవ సత్యం, అద్వైత బ్రహ్మ ఏవ సత్యం అని 3వ అధ్యాయం పూర్తి చేశాం.
రెండవ అధ్యాయం ఏం చేశాం? జగన్మిథ్యాత్వ నిశ్చయం చేసేసాం. ఎక్కడి నుంచి పట్టుకున్నాం ఈ రెండు పదాలు? బ్రహ్మ సత్యం జగన్మిథ్యా. చూసారా, ఆ శ్లోకంలో ఉన్న ఫస్ట్ రెండు పదాలని రెండు అధ్యాయాలుగా పెట్టేశారు. జగన్మిథ్య అనేది రెండవ అధ్యాయం, బ్రహ్మసత్యం అనేది మూడవ అధ్యాయం. మరి అయిపోయింది కదా టీచింగ్, ఇంకేముందండి అన్నాడు. బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ. కనుక అయిపోయింది కదా టీచింగ్ అన్నాడు. టీచింగ్ అయిపోయింది, నీకు అర్థం కాలేదు కదా. టీచింగ్ అయిపోయినట్లే ఉంటుంది కానీ నీకు జీర్ణం కావాలిగా, నీకు బాగా అర్థం కావాలిగా. అప్పుడప్పుడు కళ్ళు తేలేస్తూ ఉంటాం. కళ్ళు తేలాడంటే కళ్ళు మిటకరించడం అంటారు. అర్థం కాకుండా మన తల దాటిపోయి ఉంటుంది కదా ఒక్కొక్కసారి. కనుక ఏం చేస్తున్నారంటే శాస్త్రంలో మరీ తిరిగి తిరిగి అదే విషయాన్ని ఇంకొక కోణంలో ఆ కోణంలో ఈ కోణంలో చెప్తూ ఉంటే ఒక కోణం అన్నా అర్థమవుతుంది మనకని ఆచార్యులకి కరుణ. ఆ కరుణతో అలా చెప్తారు. కనుక మనం మళ్ళీ వేదాల సారం మొత్తాన్ని ఆయన ఆ 3 అధ్యాయాల సారాన్ని 4వ అధ్యాయంలో మనకు అందిస్తున్నారు. మనన రూప గ్రంథం ఇది. అప్పుడు పూర్తయినట్టు జ్ఞానయోగం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. మొదటి భాగంలో ఏం చెప్పబడింది అనేది అజాతివాద వివరణం. 3వ అధ్యాయంలో 48వ శ్లోకంలో మనం చూసాం. న కశ్చిజ్జాయతే జీవః సంభవోస్య న విద్యతే ఏతత్తదుత్తమం సత్యం ఎత్ర కించిన్న జాయతే. ఏమీ నిజంగా పుట్టలేదు. ఆ జాతి, జాతి అంటే బ్రాహ్మణ జాతి, క్షత్రియ జాతి, గోజాతి, పక్షి జాతి అలా తీసుకోకూడదు. ఇక్కడ జాతి అంటే పుట్టుక, జన్మ. 6 దర్శనాలు ఉన్నాయి చూసారా. ఉత్తర మీమాంస తీసేస్తే 5 దర్శనాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఈ జగత్తు నిజంగా పుట్టిందంటున్నారు. దేని నుంచి పుట్టిందో అది వేరే విషయం. నిజంగా పుట్టింది, ఇది నిజంగా ఉన్నది అని చెప్తారు వాళ్ళు. వాళ్ళని ఏమంటామంటే సత్కార్యవాదులు అని ఒక గ్రూపు, అసత్కార్యవాదులు అని మరొక గ్రూపు. సత్కార్యవాది, అసత్కార్యవాది అని 2 గ్రూపులు. మనం ఏ గ్రూప్ అయ్యా అంటే అజాతివాదం. నిజంగా ఏమీ పుట్టలేదు, ఆ జాతి వాదం మనది. కనుక ఇప్పుడు మన యొక్క అజాతివాదాన్ని చెప్పడానికి ముందు ఆ సత్కార్యం అంటే ఏమిటి, సత్కార్యవాది అంటే ఎవరు, ఆ వాదం ఎలా ఉంటుంది, అసత్కార్యవాదం అంటే ఏమిటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ సిద్ధాంతం ఏమిటి, అజాతివాదులమైనటువంటి మనం ఏం చెప్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఆ విషయాన్ని మొదటి భాగంలో చెప్పబడింది. ఈ యొక్క 100 కారికల్లో మొదటి భాగం అది. రెండవ భాగంలో పుట్టుక లేకుండా కనపడేదంతా కూడా ఏదైతే ఉన్నదో, పుట్టుక లేదు కానీ కనపడుతున్నది, అదంతా మిథ్య అని నిర్ణయింపబడుతుంది. త్రాటి మీద మంద అంధకారంలో పామును చూసాం. తాటి మీద మసక చీకటిలో పాము కనపడింది. ఆ పాము తాడు మీద మనకు కనపడుతున్నది ఉన్నట్లుగా. నిజంగా పుట్టిందా? పాము కనపడుతుంది, ఒళ్ళు వణుకుతున్నది శరీరం. నిజంగా ఉన్నదా పాము? నిజంగా పుట్టుక లేకుండా కనపడుతూ ఏదైతే ఉన్నదో దానికి మిథ్య అని పేరు. ఏమండి మిథ్య అంటే ఏమిటండి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. నిజంగా పుట్టకుండా పుట్టినట్లుగా ఉన్నట్లుగా కనపడేది ఏదైతే ఉన్నదో అది మిథ్యా. త్రాడు పాము, మన తాడు చూసి పాము అనుకోవడం. పాము పుట్టలేదు, పాము ఉన్నట్లుగా పుట్టినట్టుగా కనపడుతున్నది. 2 తలకాయల పామ, 3 తలకాయల పామ, తాచు పామ, నల్ల పామ, పెద్ద పామ, చిన్న పామ. లైట్ అయ్యగానే పాము పోయిందన్నాడు.
ఎక్కడుందిరా పాము పోవడానికి? కనుక అది మిథ్య. అవునా? ఇంకొక ఉదాహరణ చేసి చూసాం మనం, కళ. అదొకటి ఉంది కదా మనకు కళ. తాడు కనపడుతుందో కనపడదో, పాము కనపడుతుందో కనపడదో, కానీ కళ మాత్రం రోజు కనపడుతుంది. కళ వస్తుందా మనకు రోజు? కళ పుట్టినట్లుగానే కదా. లేవంగానే కళ గురించే చెప్పుకుంటాం. మళ్ళీ గుర్తుకొస్తే బాగుండు, అది గుర్తు చేసుకుంటూ ఉంటాం కాసేపు. అయ్యో మర్చిపోయినా, పూర్తిగా గుర్తొస్తే బాగుండని. నువ్వు ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అది గుర్తుకు రాదుగా. సగం సగంగా కనపడుతుంది అది. అది వచ్చినట్టుగా కనపడవచ్చు కదా. కనపడదు. ఆ కళ ఉన్నట్లుగా పుట్టినట్లుగా ఉన్నప్పటికీ కూడా అది నిజం కాదు కదా. నిజంగా ఉన్నదా అది? నిజంగా ఏనుగు పుట్టిందా కళలో? ఏమీ పుట్టలేదు కదా. కనుక నిజంగా ఏదైతే పుట్టకుండా మనకు కనపడుతున్నదో అది మిథ్య అన్నాం కదా. అప్పుడు కళ కూడా మిథ్యే కదా. ఎప్పుడు త్రాడ్ ఎగ్జాంపులే ఉదాహరణ ఇస్తారు, కళ ఉదాహరణ చెప్తారు. ఎప్పుడు పాత ఉదాహరణ ఎందుకని చెప్పి నూతనంగా ఒక ఉదాహరణ ఇస్తాం, దృష్టాంతం అని చెప్పి అలాత శాంతి దృష్టాంతం ఇస్తున్నారు. అలాతం అంటే మనం నిప్పు కాగడ ఉంటుంది చూసారా. వెనకటి రోజుల్లో దేవుడు ఊరేగింపు వస్తుంటే కాగడాలు పట్టుకుంటారు ముందు. పెట్రమానుసు రైట్ రావడానికి ముందు రోజుల్లో. ఇప్పుడు కూడా ఉన్నాయి, ఆచారానికి ఉన్నాయి. ఆమదం వేసి గుడ్డలు చుట్టి కాగడా పెడతారు. దివిటి అంటారు. ఆ దివిటీకి అలాతం అని పేరు. దివిటీకి అలాతం అని పేరు. ఆ దివిటి మనం తిప్పేటప్పుడు మనం ఎలా తిప్పితే, ఏ షేప్లో తిప్పితే ఆ షేప్లో కనపడుతుంది. అది ఉన్న దివిటి. ఇప్పుడు దివిటీలు ఎక్కడ చూస్తున్నాం మనం? అందుకని కాకరపువ్వొత్తి చెప్తాను నేను. అగరబత్తియో కాకరపువ్వొత్తి బెస్ట్. దీపావళికి వెలిగిస్తాం కదా. టపాసులు బాంబులు అది పేల్చకపోయినప్పటికీ కూడా ఆటం బాంబు మనం కాకరపువ్వొత్తులు మాత్రం వదిలిపెట్టాం. ఆ కాకరపువ్వొత్తి వెలిగించి తిప్పుతూ ఉంటే గుండ్రంగా తిప్పితే గుండ్రంగా కనపడుతుంది కదా. ఎలా తిప్పితే మెలుకలుగా తిప్పితే మెలుకలుగా కనపడుతుంది. ఏం చెప్పకపోతే అట్టాగే ఉంది. అందులో నుంచి నిప్పు రవ్వలు వస్తూ ఉంటాయి చూడండి. అది ఆరిపోగానే నిప్పు రవ్వలను ఎక్కడికి పోయినాయి? శాంతి అయిపోయింది. అదనమాట. అట్లాంటి ఉదాహరణ చెప్పబోతున్నారు. ఈ జగత్తంతా కూడా అలాతం లాంటిది. ఆ పుడుతున్నటువంటి అవన్నీ ఉన్నాయి చూసారు, నిప్పు రవ్వలు. ఆ కాకర పువ్వత్తి నుంచి అన్నీ వస్తున్నాయి. నిజంగా ఉన్నాయి అవి? మీరు పట్టుకోండి, ఒకటి ట్రై చేయండి. పట్టుకుంటే ట్రై చేశారు. నేను ట్రై చేశా, ఒక్కటి చిక్కలే. అవన్నీ వస్తూ ఉంటాయి కదా, ఒక్కటి పట్టుకోగలిగారా? అవన్నీ సత్యమా? అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళినాయి? థీసిస్, పిహెచ్డి చేయాలి దాని మీద. అది ఉదాహరణ రెండవ భాగంలో. కనుక మనకు న్యూ ఎగ్జాంపుల్ అనమాట దృష్టాంతం అంటే ఉదాహరణ. అందుకని ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఈ చాప్టర్ విన్నంతసేపు కాస్త అగరబత్తి పట్టుకొని తిప్పుతూ చదువుకోండి. జాగ్రత్త మళ్ళీ. ఓకే, అగరబత్తి అక్కడెక్కడ పెట్టకండి ఇంట్లో. ఓకే, మూడవ భాగంలో వేద సారాన్ని ఇస్తారు ఆయన. వేద సారం 4 విషయాలు చెప్తారు మూడవ భాగంలో. ఏమిటంటే ఆత్మస్వరూపం ఏమిటి, మొదటి విషయం మూడవ భాగంలో ఆత్మస్వరూపం ఏమిటి అని. 2 ఆత్మస్వరూప జ్ఞానం, ఆత్మస్వరూప జ్ఞానం. 3 ఆత్మస్వరూప జ్ఞాన సాధనం. ఆ తెలుసుకున్న ఆత్మస్వరూపాన్ని, జ్ఞానాన్ని పొందడానికి సాధనం ఏమిటి అని. ఆత్మస్వరూప జ్ఞాన సాధనం, ఉపాయం. 4వ విషయం, ఆ సాధనల ద్వారా ఆత్మస్వరూప జ్ఞానాన్ని మనం పూర్తిగా పొందినప్పుడు వచ్చే ఫలం ఏమిటి? ఆత్మస్వరూప జ్ఞాన ఫలం. మనకు అది కదా కావాలి, ఫలం. నాకేమొస్తుంది, ప్రయోజనం ఏమిటి? ఏదైనా ముందు చెప్పండి అన్నారు. అది ఏదైనా వస్తే నేను వస్తాను. అందుకనే కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో ఆ జ్ఞాని యొక్క లక్షణాలు చెప్పాడు. స్థిత ప్రజ్ఞస్య కా భాష అని అడిగినప్పుడు అర్జునుడు
దుఃఖేష్వనుదిగ్నమనః సుఖేషు విగతస్పృహ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్. ఇదన్నమాట అడ్వర్టైజ్మెంట్. నా ప్రోడక్ట్ ఎట్లాంటిదో తెలుసా అర్జున? ఆత్మవిద్య, బ్రహ్మ విద్య ప్రోడక్ట్ ఇట్లాంటి వ్యక్తిని తయారు చేస్తుంది, జ్ఞానిని. ఆ జ్ఞాని ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, ఏ విధంగా ఉంటాడు, ఎంత ఆనందాన్ని అనుభవిస్తుంటాడో తెలుసా? పబ్లిసిటీ అనమాట. అందుకే 2వ అధ్యాయంలో పెట్టాడు ఆయన. లేకపోతే ఎవరు వస్తారు భగవద్గీతకి? కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే అసలు 2వ అధ్యాయంలో పెట్టడం వల్లనే చాలామంది రావడంలే. ఎందుకంటే చాలా కష్టం అది అర్థం చేసుకోవడం. వచ్చే వాళ్ళందరేమో బేసిక్గా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి న్యూ కమ్మర్స్కి పోయి నువ్వు బ్రహ్మ గురించి, ఆత్మ గురించి నిత్య ఏక అప్రమేయ స్వప్రకాశ అంటే ఏమర్థమవుతుంది? పాపం చాలామంది భగవద్గీత జ్ఞానంగానే వస్తారు. 2వ అధ్యాయం వచ్చేటప్పటికి 12వ శ్లోకం నుంచి 11 నుంచి ఒక్కొక్కళ్ళు రావడం మానేస్తారు. నా అనుభవం చెప్తున్నా. చాలామంది క్లాసుకి మానేస్తారు. అది వినకుండా ఏం చేస్తారు? కర్మయోగం వచ్చినప్పుడు వస్తారు మళ్ళీ. స్వామిని ఇదంతా అయిపోయినామండి, తర్వాత వస్తాం మేమన్నారు. అప్పుడు కర్మయోగం నుంచి వస్తారు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వింటారు 18 అధ్యాయాలు, జ్ఞానం రాదు. చూసారా? ఇలా ఎంతమందిని చూశానో నేను. ఏది కష్టమో అది వినాలి, కానీ ఏది తేలిక వినడానికి ఎందుకు వెళ్ళడం? కష్టమైనది కదా వినాలి. కనుక మనం ఎప్పుడు కూడా ఏ ఒక్క శ్లోకాన్ని కూడా మిస్ కాకూడదు. ఒకవేళ కుటుంబ పరిస్థితుల వల్ల రాలేకపోతే ఎప్పుడైనా అది మనతో పాటు చదువుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్వామిని ఏం చెప్పారు, ఆ క్లాసులో ఏం జరిగింది అని క్యాసెట్టో సీడీయో అవతల స్టూడెంట్ని అడిగి తెలుసుకోవడమో అది చేసి తీరాలి. అలా చేసే స్టూడెంట్ నిజమైనటువంటి సీరియస్ స్టూడెంట్. ఐఎమ్ వెరీ సీరియస్ అండి అంటుంటాను. అన్నిట్లో సీరియస్ ఎవరికి కావాలరా? వేదాంతంలో సీరియస్గా ఉండు అన్నారు. ఇది తప్ప అన్నిట్లో సీరియస్గా ఉంటానండి. వేదాంతంలో తప్ప అన్నిట్లో సీరియస్గా ఉంటాడు. ఎందుకు సీరియస్నెస్ అందులో? వేదాంతంలో సీరియస్గా ఉండాలి. ఒక్కొక్క శ్లోకం జమ్ లాంటిది. జమ్ము కంటే అన్ని మించినటువంటిది శ్లోకం. ప్రతిదీ అంతే. కనుక ఆత్మస్వరూపం, ఆత్మస్వరూప జ్ఞానం, ఆత్మస్వరూప జ్ఞాన ప్రాప్తి సాధనం, ఆత్మస్వరూప జ్ఞాన ఫలం. కనుక ఫలం ఊరికే రాదు. ఫలానికి ఆశపడతాం, కానీ ఆనందం కావాలి, శాంతి కావాలి, సంతోషం కావాలి అని అడుగుతామే. కానీ దానికి కావాల్సిన ప్రయత్నం నువ్వు ఎంత చేస్తున్నావు అనేది ముఖ్యం. ఆ సాధనలు చెప్తారన్నమాట. ఈ 3 విషయాలు మనం చూస్తాం ఈ యొక్క ప్రకరణంలో. ఇప్పుడు మొదటి కారిక చదువుతాం. 178వ పేజీ. అక్కడ కొన్ని కరెక్షన్ ఉంది. మొదటి లైన్లో జ్ఞానేన ఆకాశ కల్పేన, ఆ లే కింద పావత్తు ఉండాలి. కల్పేన. 2వ లైన్లో విడమర్చి చదివితే సంబుద్ధ తం, సంబుద్ధస్తం. అది విడమర్చి చదివినప్పుడు సంబుద్ధ తం అని రావాలి. చదువుతాం. జ్ఞానేనాకాశకల్పేన ధర్మాన్యో గగనోపమాన్ జ్ఞేయా భిన్నేన సంబుద్ధః తం వందే ద్విపదాంబరం. మొదటి కారిక, 2వ కారిక మంగళ శ్లోకాలు, ప్రార్థనారూప కారికలు. మొదటి కారిక సాక్షాత్ విష్ణుమూర్తి నమస్కారం. భగవన్నారాయణుడికి నమస్కారం చేస్తున్నారు గౌడపాదాచార్యుల వారు. ఆ నమస్కారం కూడా ఏదో మామూలు ప్రార్థన ప్రేయర్ లాగా లేదు. అసలు ఆయన లెవెలే వేరు. ఆయన దృక్కోణమే వేరు. ఆయన అపూర్వంగా ఉంటుంది ఆయన భాష. ఎంత మేధస్సు చూడండి వారికి.
ఆ కారిక చదివితేనే తెలుస్తుంది వారి మేధస్సు. రెండవ కారికలో గురువందనం, గురువు గారికి నమస్కారం. మొదట ఈశ్వరుడికి నమస్కారం, పరమాత్మకి నమస్కారం. చూడండి, ఇంత అద్వైతంలో కూడా వారు నమస్కారాలు తెలియజేస్తున్నారు. చూసారా, మనకు కాస్త తెలిసి తెలియని అద్వైత జ్ఞానం రాగానే పూజలు ఉండవు, నమస్కారాలు ఉండవు, పునస్కారాలు ఉండవు. అందుకని మహాత్ములు ఎప్పుడూ కూడా మనకి జ్ఞానం రావడానికి కారణం ఆ గురువే, ఆ ఈశ్వరుడే కదా. వారి కరుణ వల్లనే మనకు వచ్చిందని చెప్పి ఎప్పుడు కృతజ్ఞతను తెలుపుతూనే ఉండాలి. ఆ కృతజ్ఞత ఎలా తెలుపుతున్నారో చూడండి, నిర్గుణపరంగా తెలుపుతున్నారు, సగుణపరంగా కాదు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఇక్కడ గురు పరంపర మొత్తం మనం గుర్తు చేసుకోవాలి. మీ పుస్తకంలోనే ఉంది, పైన ఒక శ్లోకం చూడండి. నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మ పాదం చ హస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. మొదట ఈ యొక్క బ్రహ్మ విద్య సాక్షాత్ పరమాత్మ నుంచి వచ్చింది, నారాయణుడి దగ్గర నుంచి వచ్చింది. ఈ శ్లోకం మొత్తం గురు పరంపర గురించి చెప్తోంది. ఇందులో కొన్ని ప్రింటింగ్ మిస్టేక్లు ఉన్నాయి, కరెక్ట్ చేసుకోండి. మొదటి లైన్లో వాసిష్టం అని ఉన్నది, వశిష్టం అని రాసుకోండి. పద్మభువం వశిష్టం, పద్మభువం. రెండవ లైన్లో వ్యాసం అని ఉండాలి, వా కింద యావత్ ఇవ్వండి. ఆ సా కింద ఉన్న యావత్ని వా కింద పెట్టాలి. అటుది ఇటు వెళ్ళింది, ఇటుది అటు వెళ్ళింది. వ్యాసం. శుకం, శుకం అది కా మాత్రమే, కుం కాదు, కా. గౌడపదం, నా గౌడపదం అంటే గౌడపదం. మహాంతం, హాకి పొల్లు ఉండాలి, దీర్ఘం. మహాంతం. ఇది రోజు ప్రార్థన చేస్తే గురు పరంపరకు మనం నమస్కారం చేస్తున్నట్లే. గురువులందరికీ పరంపర మొత్తానికి నమస్కారం చేస్తున్నాను, అందుకనే కరెక్షన్ చెప్తున్నాను. మహాంతం. గోవింద యోగీంద్ర, గీకి తర్వాత సున్నా ఉండాలి. యోగీంద్ర. ద్రా తర్వాత దా ఉంది, అది అక్కర్లేదు. యోగీంద్ర అని ఉంటే చాలు, ఆ తర్వాత అక్షరం కొట్టేసేయండి. మయాస్య శిష్యం అనున్నది, మథాస్య శిష్యం. యోగీంద్రం అథ అస్య శిష్యం అని అర్థం. గోవింద్ర మథాస్య శిష్యం. మథ థ, సెకండ్ థ, మథ. మూడవ లైన్లో శ్రీశంకరాచార్య మథాస్య పద్మపాదం. ఆ పా దీర్ఘం ఉండాలి, పద్మ తర్వాత పా దీర్ఘం ఉండాలి. పాదం చ హస్తామలకంచ శిష్యం. నాలుగో లైన్లో తం తోటకం, ఆ తో కింద క్రావడి తీసేయండి. తం తోటకం. వార్తిక, వాతిక ఉన్నది, ఆ తకార పొల్లు కిందికి రావాలి. వార్తి, రీ రాసి కింద తావొత్తి ఇవ్వండి. వార్తిక. ఆరమన్యాన్ అస్మద్గురూన్ సంతత, అది సంత, నా కింద తావత్తు, సంతత. గురూన్ సంతత మానతోస్మి. ఒకసారి చదవండి, నేను తిరిగి చెప్పిన తర్వాత. నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మ
పాదం చ హస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. అస్మద్గురూన్ సంతత, గురూన్ స నా కింద సావత్తు, తర్వాత నా కింద తావత్తు, మానతోస్మి. మన్యాన్ అస్మత్ విభజించి చదివితే సంధి, విభజిస్తే అలా చదవాలన్నమాట. ఓకే, వచ్చే క్లాస్లో కూడా తిరిగి చెప్తాను, చదువుదాం. సో ఇది ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, నారాయణ అనే పదాన్ని ఇక్కడ ద్విపదాం వరం అని చెప్పన్నారు. ఈ కారికలో ద్విపదాం వరం, ద్విపదం అంటే రెండు కాళ్ళు కలిగిన వాడు అని అర్థం. ఆ పరమాత్ముడు మనిషి రూపంలో ఉన్నాడు కదా నారాయణుడు. రెండు కాళ్ళు, పక్షులకి రెండు కాళ్ళు ఉన్నాయి, కాకి కూడా రెండు కాళ్ళే కదా. కానీ వరం అన్నారు చూడండి, రెండు కాళ్ళు ఉన్నటువంటి జీవులలో ఎవరైతే వరం శ్రేష్ఠుడో ఉత్తముడో అటువంటి ఎవరు, రెండు కాళ్ళు కలిగినటువంటి నరరూపం, మనిషి రూపం, అందులో ఉత్తముడు ఎవరు, భగవంతుడు. చూసారా మరి, ఒక్కొక్క పదానికి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎప్పటికయ్యేటట్లు ఈ కారికలన్నీ. ద్విపదాం వరం అంటే శ్రీమన్నారాయణుడు అని అర్థం. పురుషోత్తమ, పురుషాణం ఉత్తమ పురుషోత్తమ అనే అర్థం వస్తుంది. అందరూ పురుషులే, మనుషులే, కానీ అందులో ఉత్తములు ఎవరు, భగవంతుడే. కనుక పురుషోత్తమ అని అర్థం, ఉత్తమ పురుష. ద్విపదాం వరం తం వందే, అటువంటి నారాయణుణ్ణి నేను నమస్కరిస్తున్నాను, నారాయణుడికి నేను నమస్కారం చేస్తున్నాను. ద్విపదాం వరం. ఎవరు ఈ నారాయణుడు అన్నారు? మామూలుగా ఎప్పుడు జీవాత్మ పరమాత్మను తెలుసుకోవడం అని చెప్తాం. మనం జీవాత్మలం, మనం పరమాత్మని తెలుసుకోవాలని చెప్తాం. కానీ ఈ శ్లోకంలో ఆయన చెప్తున్నారు తెలుసా, ఏ ద్విపదాం వరం ఎవరికి నమస్కారం చేస్తున్నానంటే, ఎవరైతే తనను జీవాత్మల్లో చూసుకున్నాడో, తనని జీవాత్మ రూపంగా తెలుసుకున్నాడో, జీవాత్మను పరమాత్మగా తెలుసుకోవడం కాదట, ఏ పరమాత్ముడైతే తన స్వరూపాన్ని జీవాత్మ స్వరూపంగా తెలుసుకున్నాడో, యహ సంబుద్ధ, ఏ దేవుడైతే, ఏ నారాయణుడైతే, ఏ పురుషోత్తముడైతే, ఏ శ్రేష్ఠ ఉత్తమ ఉన్నతుడైనటువంటి ఆ నారాయణుడు తెలుసుకున్నాడో, ఏమని, గగనోపమాన్ ధర్మాన్, ఆకాశం లాంటి జీవులను. గగన ఉపమాన్ అంటే ఏంటి, ఆకాశము లాంటి. ధర్మాన్ అంటే జీవులను. ధర్మ అంటే జీవులను ఎక్కడుందండి అన్నారు. భాష్యం శంకరాచార్యుల వారు భాష్యం రాశారు, దానివల్ల మనకు తెలుస్తుంది. ఆకాశము వంటి జీవాత్మలను, జీవ చైతన్యములను, జీవ చైతన్యాన్ని ఎవరైతే తెలుసుకున్నారో, గగన ఉపమా ఏషాంతే తాన్ గగనోపమాన్ ధర్మాన్. ఆకాశకల్పేన జ్ఞానేన, ఎలా తెలుసుకున్నాడు, ఆకాశము వంటి చేతనంతో, అవేర్నెస్ అంటారు చూసారా. అవేర్నెస్ అంటే ఏంటి, ఉనికి, చేతనం, ఉనికి కాదు, చేతనం, చైతన్యం, ఎరుక. ఆకాశము లాంటి ఎరుకతో, ఎరుక వలన ఆ జీవులను చైతన్యాన్ని తెలుసుకున్నాడు, తానుగా తెలుసుకున్నాడు. జ్ఞేయ అభిన్నేన, ఎలా తెలుసుకున్నాడు, తనకంటే వేరు కాదని తెలుసుకున్నాడు, తనకంటే వేరు కాదు అని తెలుసుకున్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి అంటే, యహ పురుషోత్తమః ఆకాశకల్పేన జ్ఞేయాభిన్నేన జ్ఞానేన గగనోపమాన్ ధర్మాన్ సంబుద్ధః
తం ద్విపదాంబరం అహం వందే. అంటే తనను ఆ జీవరాశుల యందు ఆత్మ చైతన్యంగా ఆత్మ చైతన్యం ద్వారా తెలుసుకున్నాడు. ఆత్మ చైతన్యం ద్వారా తన ఆత్మస్వరూపాన్ని ఆ జీవాత్మ స్వరూపంగా తెలుసుకున్నాడు. ఆత్మ చైతన్యం ద్వారా తన ఆత్మస్వరూపాన్నే ఆ జీవాత్మ స్వరూపంగా తెలుసుకున్నాడు. కనుక ఆ జీవాత్మ స్వరూపం తనకంటే వేరు కాదు అని తెలుసుకున్నాడు. జ్ఞేయాభిన్నేన, అది వేరుగా తెలుసుకోలేదు, తానుగా తెలుసుకున్నాడు. తానుగానే తెలుసుకున్నాడు అని అర్థం. ఆకాశము వంటి అంటే ఏమిటి? రూపము లేనటువంటి, అంతటా వ్యాపించినటువంటి ఆకాశము లాంటి చైతన్యం. ఆకాశము లాంటి చైతన్యం. ఒక మాట చెప్పాలంటే ఇంగ్లీష్లో, ఈశ్వర చైతన్యం, ఇంగ్లీష్లో వద్దు తెలుగులోనే చెప్తా. ఈశ్వర చైతన్యం పరమాత్మ, జీవ చైతన్యాన్ని చైతన్యం ద్వారా చైతన్యంగా తెలుసుకున్నది అన్నారు. ఈశ్వర చైతన్యం ఆత్మ, ఈశ్వర ఆత్మ పరమాత్మ జీవాత్మలను ఆత్మ ద్వారా ఆత్మగా తెలుసుకున్నాడు. వేరే వస్తువుగా తెలుసుకోలేడు. పరమాత్మ జీవాత్మలను ఆత్మ ద్వారా తన ఆత్మగా తెలుసుకున్నాడు. చూసారా, మొదటి శ్లోకమే ఇట్లా ఉందంటే తనను తానే ఆత్మగా తెలుసుకున్నాడంటే వేరే వస్తువుగా తెలుసుకోలేడు. జ్ఞేయ అభిన్నేన, ఆ జ్ఞేయ అభిన్న అనేది చాలా ముఖ్యం. అంటే అది తెలుసుకున్నటువంటి జీవాత్మలు ఏవైతే ఉన్నాయో దేని ద్వారా తెలుసుకున్నాడు? ఆత్మ ద్వారా. ఆ ఆత్మ కంటే వేరు కాదు ఆ జీవాత్మలు అని తెలుసుకున్నాడు. తనను జీవాత్మగా తెలుసుకున్నాడు ఆత్మ ద్వారా. ఏ జీవాత్మ అయితే ఆత్మ కంటే వేరు కాదో అటువంటి జీవాత్మను తానుగా తెలుసుకున్నాడు. ఇంతవరకు మనం ఎప్పుడు జీవాత్మలు ఆ పరమాత్మను తెలుసుకున్నాయని చెప్తూ ఉంటాం. మనమేనా ఏమిటి తెలుసుకుండేది? ఆయన తెలుసుకోవద్దు. అందుకే నారాయణుడే కదా ఫస్ట్, ఆయన జ్ఞానం ఉండి ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, ఆ శ్లోకం చూస్తే తెలుస్తుంది ఆ గురు పరంపర. నారాయణుడు ఏం చేశాడు? పద్మభువం తన కొడుకైనటువంటి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు ఈ విద్యని. నాయన, నేను ఆత్మస్వరూపాన్ని ఆత్మ ద్వారా జీవాత్మని నా ఆత్మగా తెలుసుకున్నాను, నువ్వు కూడా అలాగే తెలుసుకో అన్నాడు బ్రహ్మదేవుడు. పద్మభువం అంటే పద్మంలో పుట్టినవాడు అని అర్థం. బ్రహ్మదేవుడు ఆయన కొడుకు, కొడుకు శిష్యుడు, కొడుకు శిష్యుడు అనమాట ఇక్కడ పద్మభువం. తర్వాత ఆయన కొడుకు వశిష్ఠుడు. అప్పుడు వశిష్ఠుల వారు అదే జ్ఞానాన్ని పొందాడు. తన ఆత్మనే అన్ని ఆత్మల జీవాత్మల యందు తన ఆత్మనే చూసుకున్నాడు, ఆత్మ ద్వారా తెలుసుకున్నాడు. కనుక ఆత్మని ఆత్మ ద్వారా ఆత్మగా తెలుసుకున్నది. ఆత్మ, నా ఆత్మ మరొక ఆత్మని, జీవాత్మని ఆత్మ ద్వారా ఆత్మగా తెలుసుకున్నది. ఆత్మన ఆత్మానం ఆత్మని అన్నారు. ఆత్మ ద్వారా ఆత్మయందు ఆత్మ ఆత్మను తెలుసుకున్నది అన్నారు. అంటే అప్పుడు తెలుసుకున్నది వేరే అవుతుందా? అది అభిన్నం అంటే వేరు కాదు అని అర్థం. అర్థమైందా? ఇది చెప్పే భాగ్యం, వినే భాగ్యం కలగటం అంతా కూడా ఈశ్వర కృప. అది పద్మభువం వశిష్టం. వశిష్ఠుడి కొడుకు శక్తి, శక్తి మహర్షి. వాసిష్ఠ మహర్షి తన కొడుకైనటువంటి శక్తి మహర్షికి శిష్యుడుగా ఉన్నప్పుడు శక్తి కొడుకే శిష్యుడు అనమాట. అంటే తండ్రులందరూ వాళ్ళ పిల్లలకి జ్ఞానాన్ని ఇచ్చారని అర్థం. మనం ఏమిస్తున్నాం? ఎంటెక్ బీటెక్ చదివించి టెక్. అయ్యయ్యో, అలా చేయకూడదు మనం, తప్పు. చూడండి, శక్తి వశిష్ఠుడి నుంచి, తన తండ్రి అయిన వశిష్ఠుడి నుంచి శక్తి జ్ఞానాన్ని పొందాడు, ఆత్మవిద్యని. శక్తి ఏం చేశాడు? తత్పుత్ర పరాశరంచ, పరాశరుడైనటువంటి పరాశరుడికి ఈ విద్యని ఇచ్చాడు శక్తి. ఆయనకి కొడుకు. అంత పితృపుత్ర పరంపర. అర్థమైందా? గురు శిష్య పరంపర ప్లస్ పితృపుత్ర. అది అట్లా ఉండాలి తండ్రి అంటే.
ఇప్పుడు మన పిల్లలు మనం చెప్తే మాట వినరండి అంటే ఈ శ్లోకమే వచ్చేది కాదు అసలు. చూసారా? వినేటట్లు చెయ్యాలే కానీ వినరంటే వింటారా? వినేటట్లు చెయ్యాలి. చూడండి ఆ శ్లోకం అద్భుతం చూడండి. తర్వాత పరాశరుడి కొడుకు వ్యాసం. పరాశరుడు ఏం చేశాడు? వ్యాసుడికి బోధించాడు. పరాశరుడి పుత్రుడు వ్యాసుడు. వ్యాసుడు ఆ బ్రహ్మ విద్యని శుకుడు తన కొడుకైనటువంటి శుక మహర్షికి బోధించాడు. వ్యాస మహర్షి, పరాశర మహర్షి, శుక మహర్షి, అంత మహర్షులు. ఇప్పుడు వాళ్ళ పరంపరే. ఇప్పుడు మీరు ఈరోజు నా ముందు కూర్చొని వింటున్నారంటే ఇది నా గొప్పతనం కాదు, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది మొదట నారాయణ. అందుకనే చెప్తున్నాను ఇంతసేపు ఈ శ్లోకం గురించి. వ్యాసం, వ్యాసుడి యొక్క కొడుకు పుత్రుడు శుక మహర్షి. ఆ శుక మహర్షి ఎవరికి బోధించాడు? గౌడపదం, గౌడపాదుల వారికి బోధించారు. ఎవరా గౌడపాదుల వారు? ఈయన ఈ యొక్క మాండూక్య కారికలు వ్రాసినటువంటి గౌడపాదాచార్యుల వారు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు చూసారా? శుక మహర్షి నుంచి నేర్చుకున్నారు. గౌడపదం, మహాంతం, మహాంతం, గౌడపదం మహాంతం, గొప్పవాడైనటువంటి. తర్వాత గోవింద యోగీంద్ర, గోవింద భగవత్పాదుల వారికి గౌడపాదాచార్యుల వారు బోధించారు బ్రహ్మ విద్యని, ఆత్మవిద్యని, తురి ఆత్మ గురించి. తర్వాత అథ శిష్యం, వాళ్ళ శిష్యులకు బోధించారు. ఎవరు వాళ్ళు అంటే శ్రీ శంకరాచార్య. శంకరాచార్యుల వారు గోవింద భగవత్పాదుల వారు శంకరాచార్యుల వారికి బోధించారు. తర్వాత శంకరాచార్యుల వారు వారికి 4 శిష్యులు. పద్మపాద, హస్తామలక, తోటక, వార్తిక కారమన్య అంటే సూరేశ్వరాచార్య. 4 శిష్యులు శంకరాచార్యుల వారికి. పద్మపాద, హస్తామలకంచ, తోటకం, వార్తిక కారమన్య అంటే సురేశ్వరాచార్య. అక్కడి నుంచి ఎక్కడ వచ్చింది? అస్మద్గురువును సంతతం ఆనతోస్మి. వాళ్ళ తర్వాత గురువులు, మా గురువు గారికి గురువు గారు, అట్లనమాట. ఇప్పుడు మనకు రాబోయే శిష్యులు, ఇట్లా పరంపరగా వెళుతూనే ఉన్నది ఇది. చూసారా? అంతటి గురు పరంపర ఉన్నది మనకు. టీచర్స్ డే అంటే ఎప్పుడు చేసుకోవాలి మనం? ఆషాఢ పౌర్ణమి, వ్యాస పౌర్ణమికి చేసుకోవాలి. అందుకని వ్యాసుల వారు లింక్ అన్నమాట. నారాయణుడికి మన గురువు గారికి ఒక లింక్, మధ్యలో పెద్ద లింక్ వ్యాస భగవాన్. ఎందుకంటే ఆయనే బ్రహ్మసూత్రాలు వ్రాశారు, వారే ఈ యొక్క మహాభారతం, భగవద్గీత రావడానికి కారణం. తర్వాత శంకరాచార్యుల వారు అన్ని ఉపనిషత్తులకు భాష్యం రాశారు. అందువల్ల ఈ రోజుకు కూడా ఈ విద్య ఇంత పటిష్టంగా నిలిచి ఉన్నది. కానీ మనం ఏమైపోయినాం? ఇప్పుడు మనం ఈ విద్యలన్నీ పోయి ఆధునిక విద్యలు, ఈ యొక్క పొట్టకూటి కోసం విద్యలే ఉన్నాయి, కానీ బ్రహ్మ విద్య లేదు. అది ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే ఏదో అంటూ వింటుంటున్నారే కానీ దానికోసమే జీవితాన్ని అర్పణ చేసి చదివేవాళ్ళు లేరు. కనుక ఏ విద్య నేర్చుకుంటే అన్ని విద్యలు నేర్చుకున్నట్లో అటువంటి విద్యను వదిలిపెట్టి పొట్టకూటి కోసం జీవితాంతం కష్టపడుతున్నారు. అంత చదివిన తర్వాత అందులో శాంతి, సుఖం లేదు, తృప్తి లేదు, పూర్ణత్వం లేదు. అటువంటి విద్య ఒక విద్య. ఒక జీవితాన్ని మనిషి సార్థకం చేసుకోవాలంటే ఈ బ్రహ్మ విద్యను పొందాలి. కనుక మన వాళ్ళు భోగాల ఆలస్యలే జీవించడం తెలియకనా? వాళ్ళకి ధనం సంపాదించడం తెలియకనా? వాళ్ళందరూ ఈ ధనం, ఈ సంపదలు ఇవన్నీ కూడా అసలు వాటికి విలువనే ఇవ్వలేదు వాళ్ళు. ఇవి ఎంత? ఈ బ్రహ్మజ్ఞానం ముందు, ఈ ఆనందం ముందు ఇది ఎంత అని చెప్పి వాటిని అట్లా వదిలిపెట్టారు. సంపాదించడం చేతకాక కాదు, అనుభవించడం చేతకాక కాదు, వైరాగ్యంతో మాకు వద్దు అన్నారు. అవన్నీ కూడా దుఃఖభూయిష్టాలు, దుఃఖం ఉన్నది అందులో, మాకు అది వద్దు అనుకున్నారు. అందుకని మన పెద్దలందరూ కూడా నిరాడంబరంగా జీవించి జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించారు. కానీ ఈ యొక్క ఇంద్రియ భోగాల కోసం వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఇంద్రియ భోగాలు వచ్చినా కూడా మాకు వద్దన్నారు. అది వాళ్ళ గొప్పతనం, మన పెద్దల గొప్పతనం. కనుక అటువంటి వాళ్ళని తలుచుకుంటే మనకు కూడా జీవితం సాఫల్యం అవుతుంది. అర్థమైందా? కనుక ఇంద్రియ భోగాలు, సుఖాలు కాదు మనిషికి కావాల్సింది. ఇటువంటి గురు పరంపరలో పుట్టినటువంటి మనం
ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు మన జీవిత గమ్యాన్ని. కనుక మన యొక్క కుటుంబం వ్యవహారాలు పెద్దగా కనపడకూడదు మనకు. ఆ చిన్న చిన్న విషయాలు ఇంతగా మ్యాగ్నిఫై చేసుకొని భూతద్దంలో చూసుకొని అదే ప్రపంచం అనుకోకూడదు ఎప్పుడు కూడా. అది తృణప్రాయం, గడ్డిపోచతో సమానం. ఆ రోజు వచ్చినప్పుడే దీనికి మనం ప్రాముఖ్యతను ఇవ్వగలం. అది గడ్డిపోచని తెలియనంత వరకు ఇది మనకు ప్రధానం కాదు మన జీవితంలో. అర్థమైందా? కనుక ఇటువంటి గురు పరంపర వల్ల మనకు వచ్చినటువంటి విద్య ఇది. కనుక సమయం పోతే రాదు మళ్ళీ. కనుక ఆ విషయాన్ని, ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకని గురువందనం కూడా చెప్తున్నారు. కనుక ఇప్పుడు జ్ఞేయ అభిన్నేన సంబుద్ధ తం వందే, అటువంటి పరమాత్ముడికి నేను నమస్కారం చేస్తున్నానన్నారు. చూడండి, తర్వాత గురువందనం వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.